సో మళ్ళీ చాలా రోజుల తర్వాత పూల పార్క్కి ఆనందం గారు వచ్చారు, తర్వాత రవి గారు వచ్చారు వైజాగ్ నుంచి, తర్వాత మిత్రుడు పేరు తెలియదు, భానుప్రకాష్ కూడా వచ్చాడు. సో ఇంతసేపు అంటే చాలా కాలం అయింది మనం కలిసి కదా, ఒక 3-4 months అయింది. సో రాగానే ఆయన ఒక ఉపదేశారం బుక్ తీసుకుని ఒక మాట చెప్పారు. లేచి నిలబడి, చూడు బరువు తగ్గాను, ఒక చిన్న మాట విని ఆచరిస్తే ఎంత పవర్ ఉంది అందులో. దాంతోపాటు ఇప్పుడు మనం టీషర్ట్స్ వేస్తున్నాం కదా, ఒక టీషర్ట్ కూడా కావాలి, అతి వద్దు మితం ముద్దు. సో దాని గురించి వీలైతే మాట్లాడతా. తర్వాత అనేది ఏమి లేదు, ఇప్పుడే ఆయన రేపు భూకంపం వచ్చి అందరం బీకినాం అనుకో, మళ్ళీ చేయలేదన్న బాధతో చచ్చిపోతాం. అందుకని మితంగా చెప్పండి దీని గురించి. అందరికీ నమస్కారం. ఒక 6 months కింద రీసా గారిని కలిసినప్పుడు వారు ఒక మాట చెప్పిండ్రు, అతి వద్దు మితం ముద్దు అనే మాట చెప్తే నేను పుంకాలుగా వాటిని విభజించి రాసుకోవడం జరిగింది. అతి అంటే ఏంటి, మితం అంటే ఏంటి, వద్దెందుకు అనే దాని మీద నేను నా వ్యక్తిగత అభిప్రాయాలన్నీ ఒక పేపర్ మీద కూర్చి అవన్నీ రాసుకున్న తర్వాత ఒక వీడియో రిసా గారు చూశాను నేను. ఆకలైనప్పుడు తినండి, మితంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి అన్నాడు. అదొక పేపర్ మీద రాసుకున్నాను, అదొక కంటెంట్. ఈ రెండింటిని జత చేసి ఈ 6 నెలల కాలంలో 78.5 కిలోలు ఉన్న వ్యక్తిని 71.5 కిలో అయినాను. 7 kg. ఏ మందు మాకు లేకుండా, బాడీని ఏం ఇబ్బంది పెట్టకుండా, కుటుంబ సభ్యులను ఏం నొప్పించకుండా 7 kg దిగాను. కూడా శరీరపరంగా ఏ కష్టము పడకుండా అంటే నిద్ర కోల్పోయి ఏది లేదు, 1% కూడా ఏం నష్టం లేకుండా. అప్పుడు నాకు అనిపించింది అతి వద్దు అనేది ఏంటంటే భోజనమే కానీ, తాగడమే కానీ, మాట్లాడమే కానీ, ఈవెన్ దో భార్యతోటి మాట్లాడటానికి కూడా అతి వద్దు అనేది నేను ఒక పేజీ మీద రాసుకున్నా. సెకండ్, పిల్లలు, కుటుంబం మనకు ముందు కనుక పిల్లలతోటి కూడా అతి మాట్లాడద్దు అనుకున్నాను. మూడవది మనమరాళ్ళు, వాళ్ళతోటి కూడా అతి మాట్లాడద్దు అనుకున్నాను. మితంగా మాట్లాడితే చూద్దాం అని ఈ 6 నెలల సమయంలో నాలో అద్భుతమైన ఆనందం వస్తుంది. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ నెలలో వచ్చిన మార్పును. అరే పావుల ఖర్చు లేకుండా ఎంత మంచి అనుభూతి వస్తుంది, ఫలితం వస్తుంది. ఒక జ్ఞాని ఒక చిన్న పదం చెప్పిందా అని తీసుకుంటే నాకు మిత్రులైన డాక్టర్లే విచిత్రపోతుండ్రు. ఏం చేసినావు ఏంటి మాకు కూడా చెప్పు, మేము బేరియాట్రిక్కి పోతాము, మాకు ఇంజెక్షన్స్ ఉన్నాయి. అట్లా కాదు, ఏవి లేకుండా ఇది పాటించండి బాగుంటుందంటే వాళ్ళకి నేనంతా కలిసి భోంచేసి చెప్పడం జరిగింది డాక్టర్స్కి. ఎందుకంటే వాళ్ళకి ఒబేసిటీ మీద బాగా ఉంటుంది. ఆ మీటింగ్లో నేనేమన్నా అంటే కొద్దిగానే మాట్లాడతా, డాక్టర్ గారు ఈ ఒబేసిటీ మీకు తెలిసినంత నాకు తెలిసింది నాకు 5%, కానీ ఆ విషయం చెప్తా అంటే మనము ఎన్ని క్యాలరీస్ తింటున్నామో డాక్టర్లు చెప్పట్లేదు, పేషెంట్కి ఎన్ని తినాలనో కూడా చెప్పట్లేదు. ఒకవేళ చెప్పినా వీళ్ళు వినట్లేదు, ఒకవేళ విన్నా వీళ్ళ కుటుంబం ఒప్పుకోవట్లేదు. ఇదంతా చైన్ సిస్టమ్ ఉంది. ఈ చైన్ అంతా తెంపి పీసులు చేసి దూరం పెట్టేసి మనం హాయిగా మొక్కల్లాగా ఆనందించాలనేది నా ఉద్దేశం. ఇకపోతే అతిగా మాట్లాడడం అంటే నేను అంతకుముందు ఒక 4-5 months ముందు రోజుకు ఎన్ని వర్డ్స్ మాట్లాడుతాడో నా భార్యతోటి దాంట్లో 50% కట్ చేశాను. 2K తెలుస్తుంది కదా, ఆమెకు అర్థమైపోయింది ఎక్కువ మాట్లాడతలేడని. హ్యాపీగా ఫీల్. ఆమెకు కూడా తలనొప్పి ఉండే ఆ మాటల లోపల మాట, ఆ డిబేట్ నాట్ డిస్కస్. ఇక అప్పుడు మళ్ళీ ఏం చేసిన, నేను మళ్ళీ ఒక వైట్ పేపర్ తీసుకొని డిస్కస్ ఈజ్ బెటర్ దాన్ డిబేట్, దాని మీద మళ్ళీ 4 పేజీలు రాసుకున్నా, నాకు చిన్న తోచింది దాంట్లో. ఇక అప్పటి నుంచి డిబేట్ చేయట్లేదు మావిడితోటి, అంటే అతి చేయట్లేదు, డిస్కస్లకు వచ్చేసి ప్రమాదం. ఇకపోతే డబ్బు ప్రపంచంలో అన్నిటికన్నా ముఖ్యమైన చర్చ ఇప్పుడు మానవ జాతికి డబ్బు అనేది ముందటికి వస్తుంది. ప్రతి చర్య డబ్బుతోటే ముడిపడి ఉన్నది, అది అందరికీ తెలిసిందే. 6 నెలల కింద నాకు ఒక పావులా బిల్లు వస్తే నెలకి నేను ప్లాన్లు చేసేవాడిని. ఐఎమ్ బెస్ట్ ప్లానర్, ఐఎమ్ బెస్ట్ విజనర్,
ఐఎమ్ బెస్ట్ అచీవర్, ఐఎమ్ రిచెస్ట్ పర్సన్, నేను పట్టిందల్లా బంగారం, నేను మెచ్చిందల్లా మహా ఆనందం అనుకునేవాడిని. అబ్బో అన్నీ ఉన్నా ఇంకా ఏదో లేదన్నట్టు ఈ వెలితి బతుకెందుకు అని నా యొక్క ఇన్కమ్ మీద ఆలోచన చేసే విధానాన్ని ఆపేసినాను. ఇంత చాలా బాగా అనిపిస్తుంది. రాత్రులు నిద్ర మంచి 8 గంటలు నిద్రపోతున్నా, అన్ని విషయాలల్లో చాలా బాగా అనిపిస్తుంది. ఆ చేసే ఆలోచనకు ఎంతైతే ఎనర్జీ ఖర్చు అవుతుందో ఈ సగం తగ్గించాను కదా క్యాలరీలు, ఆ సగం కూడా ఇంకా మిగులుబాటు ఉన్నాయి, ఖర్చు అవ్వట్లేదు. కేవలం ఆలోచనకే 50% ఖర్చు అయినట్టు నేను ఫీల్ అయినా. కనుక అతి అనేది ప్రతి విషయం లోపట, అవును, ప్రతి విషయం లోపట. సోఫా ఉంది, సోఫాలో కూర్చోవాలా, టిఫిన్ చేయాలా, ఆరు బయట పోయి కింద కూర్చుని తింటున్నా. సోఫా ఉంది అందుబాటులో, కానీ ఆరు బయట కూకుంటే చిన్న వ్యాయామంలాగా అనిపిస్తుంది నాకు. రిసా గారు కింద కూర్చుండి ఏదైతే చెప్తా ఉన్నాడో, మరి నేను ఎందుకు కింద కూకుని టిఫిన్ చేయొద్దని కింద కూకుంటున్నాను. కింద కూకున్నప్పుడు ఏమవుతుంది, ఎండ వస్తుంది, చల్లటి ఆక్సిజన్ వస్తుంది, లంగ్స్ ప్యూరిఫై అవుతుంది, చూసే వాళ్ళకు కూడా సింపతి అవుతుంది. అబ్బా ఈయన ఇంత డబ్బున్నోడికి కింద కూర్చున్నట్టు ఈయన లోపల బాగా మార్పు వచ్చిందని అప్రిషియేషన్ వస్తుంది. నా చాటుకు వాళ్ళు నన్ను అభినందిస్తుండ్రు. నా వర్కర్లు అయితేనేమి, వాళ్ళు చూసిన వాళ్ళు దే అప్రిషియేట్ టు మీ. పావుల ఖర్చు లేకుండా అప్రిసియేషన్ పొందడం తప్పేంటి? అంటే అతి అనే దానికి వీలైనంత దూరంగా జరగాలనేది నా ఉద్దేశం. ప్రమోదం అది నేను వీరి నుంచి ఈ 6 నెలలు గడిచింది. 7 కిలోలు దిగడం అంటే అద్భుతమైంది. నా ఫ్రెండ్స్ అందరూ ఏమైంది, బీమారు పడ్డావా, ఇది అది వాళ్ళకి అట్లా అనిపిస్తుంది కదా. నాకు ఇక్కడికి వచ్చినప్పుడు కింద కూర్చుండలేకపోయి కుర్చీల మీద కూకుందుంటి. నేనన్నా కింద కూర్చుండేటట్టు అవుతూనే రిసా గారిని కలుస్తా అని ఈ 4 నెలలు ముఖం చాటేసుకొని బతికిన. తీరా నాకు అనిపించింది కింద కూకుండే సామర్థ్యం వచ్చింది, ఈరోజు వచ్చేసిన. దీన్ని బట్టి అతి అనేది మనం కంట్రోల్ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పావుల ఖర్చు లేకుండా, మళ్ళీ ఊరికే కాదు, పావుల ఖర్చు లేకుండా. అదే దీంట్లో ఒక చిన్న అబ్జర్వేషన్ ఉంది. అంటే ఎవరికి వాళ్ళు ఇప్పుడు అతి అనే దానికి గీటురాయి ఎవరికి ఇస్తారు అన్నది కూడా ఒక పాయింట్. ఎగ్జాంపుల్, ఈయన ఒక 2 hours పని చేస్తే ఆ తర్వాత చేస్తే ఎక్కువ చేస్తుంది అనిపించింది అనుకో, ఆయన అక్కడ ఆపేయాలి. కొందరికి పొటెన్షియల్ ఉంటుంది, అట్లాంటి వాడు ఇంకొంచెం ముందుకు కొనసాగించి, ఇది కూడా పోల్చుకునే అంశం కాదు, వ్యక్తికి మారుతాం అట్లా. కానీ అది మనం అబ్జర్వ్ చేస్తే తప్ప మనకు తెలియదు మనం ఎక్కడ ఆపాలి. ఎన్నన్నా చేయండి, స్ట్రెస్గా మారుతుందా అది ఆపడం మంచిది. అంతే. స్ట్రెస్ అనేది మైండ్లోకి వెళ్ళి తీసేయాలా. నేనైతే వ్యక్తిగతంగా స్ట్రెస్ లేదు, ఉంది, కానీ దాని పర్సెంటేజ్ తగ్గించుకుంటూ 0 చేయొచ్చు. బీపీ ట్యాబ్లెట్లు వాడి బీపీని కంట్రోల్ చేసుకుంటామో ఆలోచనతోటి స్ట్రెస్ను రూపం ఆపచ్చు, అద్భుతమైన జీవితాన్ని గడపచ్చు, హెల్దీ జీవితాన్ని గడపచ్చు, వెల్దీ జీవితాన్ని గడపచ్చు. వెల్దీ అంటే ఖర్చు తగ్గించుకున్నాం అనుకో నిరాడంబరంగా, మనకు మిగిలే కదా, నెలకు 10,000-20,000 వేల మిగిలితే అది వచ్చే సమయానికి మనకు యూజ్ అవుతుంది కదా. అట్లా అన్ని కోణాల నుంచి అతి అనేదాన్ని మనం తగ్గించుకుంటూ మితంకి వచ్చినాం అనుకో, అప్పుడు మనకే తెలుస్తుంది మనం ఎంత అలకగా జీవిస్తున్నాము, ఎంత లీలగా జీవిస్తున్నాము, ఎంత ప్రశాంతమైన చెరువులో నీళ్ళు ఎట్లా ఉంటాయి అట్లా అలజడి లేకుండా అట్లా జీవిస్తే ఇంకేముందండి జీవితం. అక్కడి నుంచి అన్నీ చేయొచ్చు, అది స్థిరపడితే దెన్ అక్కడి నుంచి ఆపరేట్ చేయొచ్చు. మితంకి ఏం డబ్బు ఖర్చు లేదు, దానికి కులం మతం లేదు, దానికి గురు శిష్య తత్వం అవసరం లేదు, నేర్చుకునేది అవసరం లేదు. తెలుసు కదా మనకు మితం అంటే ఏందో, అందరికీ తెలుసు. ఇంత భోంచేస్తున్నాం అంటే మితం అంటే ఇంత మాట్లాడుతున్నాం అంటే మితం అంటే ఇంత. గంట సేపు ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నాం, అరగంట మాట్లాడు, సింపుల్ లాజిక్. గంట సేపు చివాట్లు పెడుతున్నాం, అరగంట చెయ్యు, ఏది విడిచిపెట్టలేదు, కానీ దాన్ని తగ్గించుకో. అంతే. తిట్టాలి కానీ ½ an hour తిట్టకు, 1 నిమిషం తిట్టి తగ్గించుకో. బాధ ఏంది, అన్నం మానే, కానీ నిమిషం మానేసి తర్వాత కోరికలు డిజైర్స్. ఈరోజు ప్రతి మనిషి ఒక మనిషికి గలుస్తూ ఉంటే, ఒక వ్యక్తికి కలిస్తే కోరికలు కొత్తగా పుడుతూ ఉంటాయి. ఈయనతో ఏమైనా ప్రాఫిట్ అవుతుందా, ఏదైనా బిజినెస్కి అనుసంధానం అవుతుందా, ఏదైనా హెల్త్కి చెప్పగలుగుతాడా,
ఏదైనా చేయగలుగుతా. డిజైర్స్ వస్తూ ఉంటాయి, లక్షల డిజైర్స్ ఒకరోజు వస్తాయి. వాటిని తగ్గించుకుంటే, ఆశించకపోతే గదే జీవితం అయ్యా ఆనందం అనేది. ఇంకేదో లేదు, ఎక్కడనో లేదు ఆనందం. మనలోనే ఉంది, మనతోనే ఉంది, మన కోసమే ఉంది. ఆ విషయం తెలియక మనం అజ్ఞానం లోపల అలమటించి స్ట్రెస్కు గురై చనిపోతుండ్రు. హార్ట్ అటాక్ వచ్చి. అవును. అసలు ఈ హార్ట్ అటాక్ వచ్చిందా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందా, క్యాన్సర్ వచ్చిందా, ఏం జరుగుతుందో ఈ బాడీ లోపల తెలియదు. అతి అనేదాన్ని తగ్గించుకుంటూ పోతే ఇందులో ఉన్న పార్ట్స్ను కూడా మనము మన బాడీ లోపల 100 వస్తువులు ఉన్నాయి. నేచర్ ఇచ్చిన వస్తువులు 100 ఉన్నాయి. 100 ఉన్నట్టు మనకు తెలియదు. మనం అటువైపు పోవట్లేదు. ఈ 100లు, ఈ కోట్లు, వేలు గిటువైపు పోతున్నాం. తెల్లారితేనే 100, 1000 ఇటు పోతున్నాం. కానీ ఇందులో వస్తువులు ఉన్నాయి. వీటికి ఏం తినిపియాలా, ఏం తాగిపియాలా, ఎంత గాలి ఇవ్వాలా, ఎంత ఎండ ఇవ్వాలా, ఎంత నిద్ర ఇవ్వాలా, అజ్ఞానం. అంతే. అది కాస్త నేర్చుకుంటే హెల్దీ అండ్ వెల్దీ రెండిటికి అద్భుతమైన జీవితము జీవించినట్టు, జీవితానికి అర్థం పరమార్థం ఉందని నేను వ్యక్తిగతంగా నన్ను. తర్వాత ఆధ్యాత్మికత, లేకపోతే స్పిరిచువల్ అండర్స్టాండింగ్, లేకపోతే కోర్ ఆఫ్ లైఫ్, ఎలిగ్జర్ ఆఫ్ లైఫ్, ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు కాకుండా నోటిని కట్టేస్తే చాలు, మిగతా అంతా సర్దుకుంటుంది. నోరు రెండు చేస్తుంది. ఒకటి మాట్లాడుతుంది, రెండోది తింటుంది. ఇకపోతే ఎదుటి వ్యక్తి, కుటుంబ సభ్యులు కానీ, ఫ్రెండ్స్ కానీ, పార్ట్నర్స్ కానీ, రిలేషన్స్ కానీ, గురువులు కానీ, గుళ్ళు కానీ, అన్ని రకాల వాటి నుంచి మనం ఆశించొద్దు. ఆశించినాం అనుకో మన సగం చావు అవుతుంది. 80 ఏళ్ళు బతికే వ్యక్తి 40 ఏళ్ళే బతుకుతాడు. ఎందుకు వస్తున్నాయంటే ఆశించడంతో. ఆశించడం అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా ఆవిడ ఉన్నది 52 సంవత్సరాలు అయ్యి నాకు మ్యారేజ్ అయ్యి. నాకు వచ్చి దాటింది. ఏం చేయాలా టిఫిన్ అంటది. నీ ఇష్టమైంది చేయంట. ఎందుకంటే క్వారలింగ్ వద్దు. నేనంట ఎగ్ ఫ్రై చేయంట. ఇవాళ శనివారం కదా అంటది. ఆ చర్చ వద్దు, డిబేట్ వద్దు, డిస్కస్. ఏం చేయాలంటే నీ ఇష్టమైంది చెయ్యి. నీకు ఇష్టమైంది ఏది చేస్తే అది నాకు ఇష్టమే, అది ఆరోగ్యమే, అది విటమిన్ డెఫినెట్గా ఉంటుంది. బాస్ కథం, నో ట్రేస్. బాబు సినిమా కోత అంటాడు, డాడీ సినిమా కోతున్నా. ఓకే బేటా బాయ్. ఏ సినిమా, ఏ టైంకి పోతున్నావు, మిస్సెస్ని తోలుకపోతున్నావా, పిల్లల్ని తోలుకపోతున్నావా, మమ్మల్ని తోలుకపోతున్నావు, ఈ ఎందుకండి డిస్కస్, డిబేట్ అనవసరమైంది. వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు పోని, మనకు నచ్చితే మనం ఇంకో షోకి పోదాం. సింపుల్. సామరస్యం అనేది ఇంత ఈజీగా సాధించుకోవచ్చు అంటే ఐ ఫీల్ సో హ్యాపీ. ఆ సామరస్యత సాధించుకోవాలనేది ముందు నుంచి ఉన్నా. ఇంకా కాస్త రిసగారితోటి నాకు ఉన్న అనుబంధంతో వీరి రీలు 2 సార్లు చూస్తాను పర్ డే. నేను ప్రొద్దున చూసేటప్పుడు టిఫిన్ అనుకుంటాను, పొద్దుకి చూసేటప్పుడు లంచ్ అనుకుంటాను, డిన్నర్ అనుకుంటాను. ఇక నాకు అవి చూస్తే ఈ భోజనం కానీ, నిద్ర కానీ, అలసట కానీ ఇవన్నీ ఏమనిపించదు. అందులో ఎంతో కొంత ఛార్జింగ్ అవుతుంది, నేచురల్ ఛార్జ్. బీ హ్యాపీ. మా ఆవిడ కూడా ఉంటుంది. ఆయన చూడండి పండనే వండడు, ఆయన చూడండి తినడు. నెలకోసారి ఆయనను కలుస్తానికి పోతాడు. ఓ గుడికి రమ్మంటే రాడు, ఓ బడికి పొమ్మంటే పోడు పిల్లలతోటి. నాకు నచ్చింది కనుక నేను ఆ దారి పోతా చేస్తున్నా అంతే. ఎక్కడో ఒక జోక్ చదివిన, పెళ్ళి అయిపోయి వాళ్ళకి 60 years అయింది. మాట్లాడు మేడం జీ, ఒక 2 అవర్స్లో వస్తా. కాలేదు, అవుతుందో కాదో తెలియదు. నేను 2 అవర్స్లో వస్తా. వచ్చేదంటే ఫోన్ చేస్తా. ఓకే. 60 ఏళ్ళు ఏంటంటే పెళ్ళి. సో అందరు వచ్చారు, డబ్బులు ఉన్నవాళ్ళు కాబట్టి. మీరు ఇంత సక్సెస్ఫుల్గా దాంపత్య జీవితం గడపడానికి కారణం ఏమిటంటే సింపుల్. ఎవ్రీ వీక్ ఒక సినిమా చూస్తాం, రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తాం అని చెప్పగానే అందరు ఆహవా. కానీ నేను శనివారం పోతా, ఆమె ఆదివారం పోతాను. అంతే కదా. కలిసిపోయినంత కాలం ఆయన నరకం. అందుకని కలిసి తినాలి, కలిసే ఉండాలట కదా. కలిసి ఉండు, దూరం ఉండు. ఎవడు ఒకటి భుజం ఒకడికి కూర్చోడు, కలిసి ఉండడం పేరు మీద.
ఇప్పుడు మీ భోజనం పాలసీలో ఈరోజు అడుగుతుంది పప్ప ఏం చేసినా ఓకే. అంతే. దానికి కారణం ఏంటో తెలుసా, నేను అనుకున్నది నువ్వు చేయలేవు అలా చెప్పడానికి. అందుకే నేను అట్లీస్ట్ కొంతకాలంగా అనుకుంటున్నా, అట్లీస్ట్ ఒక్క టైం అని నేను వండుకొని తినాలి, సో దట్ నాకు నచ్చినట్టు. అంతే. నువ్వు ఉడికించుకొని తింటున్నావు, డీప్ ఫ్రై చేస్తున్నావు, ఆయిల్ వేస్తున్నావు, వేయను లేదా ఆ రోజు తినను, అది నా చాయిస్. అట్లా ఎవరికి వాళ్ళు ఒక పూట వండుకొని తిని ఒక పూట అందరు కలిసి తినాలి. ఇంకా పోతే యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ ఇప్పుడు బాధిస్తుంది ప్రపంచాన్ని. దానికి మందు విరుగుడు ఏంటంటే ఏం లేదు, ఫ్రీగా వచ్చే సృష్టి నుంచి ఫ్రీగా వచ్చే ఏవైతే రాయితీ ఫలితాలు ఉంటాయో వాటిని మనం గమనించకపోవడం. ఇప్పుడే మీ ముందు మేము కూర్చున్నప్పుడు మనసు విప్పి ఆయన నవ్వాడు, దానికి ఏం డబ్బు ఖర్చు లేదు. రాసుకోండి, నవ్వుకు డబ్బు ఖర్చు లేదు, ఉందో లేదో చూసుకోండి, ప్రాక్టికల్ చేయండి, మీ హెల్త్ ఎంత బాగుంటుందో తెలుసు. మీ డాక్టర్ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాడు, మీ వైఫ్ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంది. వీడు కట్టుకున్నప్పటి నుంచి ఎన్న నవ్వలే ఏమో నవ్వుతుండు ఇవ్వాలని. మార్పు అనేది సహజం. చూడండి, నవ్వు సహజమైంది, భగవంతుడు ఇచ్చిన, నేచర్ ఇచ్చిన ఒక గిఫ్ట్. అట్లనే ఎండ ఎందుకు మర్చిపోతారు? ఎండను ఎందుకు మర్చిపోతారు? సూర్యభగవానుడు సకల జీవరాశులకు ఫ్రీగా సర్వీస్ చేస్తుండు, మీరు గమనించట్లేదు. ఫ్లోర్లలో కాంక్రీట్ జంగల్లో జీవిస్తూ ఎండ సంవత్సరానికి ఒకసారి పే మీద పడకుండా గోవాకు పోయి అటు పోయి ఇటు పోయి ఎండకు కూర్చుండు, అది కాదు. ఎవ్రీడే యూ టేక్ ఎవ్రీడే. ఎట్లయితే ముఖం కడుకుంటామో, ఎట్లయితే పడుకుంటామో అట్లా ఎవ్రీడే ఎండని వాడండి. చల్లటి గాలి ఉంది తీసుకోండి, చల్లటి గ్రీనిష్ ఉంది కనిపించట చూసుకోండి, చూసి ఆస్వాదించండి. లోపల సెల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి, డెఫినెట్గా అవుతాయో కాదు మీరు ప్రాక్టికల్గా చూసుకోండి. చెప్తే వినాలని కానీ ఆచరించాలని నేనేమీ కోరుకోవట్లేదు. యు డూ ఇట్ సమ్. సైకిల్ ఎక్కితే కానీ సైకిల్ మీద ఉన్న ఇబ్బంది తెలియదు. అట్లా చూడండి, ఫ్రీగా వచ్చేటి నేచర్ ఇచ్చేటి ఏవైతున్నాయో రాసుకోండి, పేపర్ మీద రాసుకోండి. మర్చిపోతాం మనం. మానవ జాతి ఎంత స్పీడ్ ఉందంటే ఇప్పుడు అనుకున్నది గంటకే మర్చిపోతాం. పేపర్ మీద వేసినావు అనుకో, నువ్వు చనిపోయినా అది ఉంటుంది. దీని మీద ఒక జోక్ ఉంది. ఫస్ట్ టైం శాండ్ ఆర్ట్ పేరు మీద చాలా స్టేట్స్ తిరుగుతున్నప్పుడు ఇంకా తిరగాల్సిన అవసరం వచ్చేసింది. అంటే తెలుస్తుంది ఎవ్రీ మంత్ 15 times 20 times ఫ్లైట్ ఎక్కుతున్నా. మనం తీసుకెళ్లే వస్తువులు మర్చిపోకుండా తీసుకెళ్ళాలి, మర్చిపోకుండా తీసుకురావాలి. అందుకని పేపర్ మీద రాసుకుందాం ఏమేమి తీసుకెళ్తున్నా. మొత్తం పేపర్ మీద అంతా రాసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఆ పేపర్ ఎక్కడ మర్చిపోయినా. జరుగుతుంది. బయలుదేరే ముందు పేపర్ దొరకాలి. ఆ తర్వాత ఏం చేసినా, నేను ఏ సూట్ కేసు తీసుకెళ్తానో ఆ సూట్ కేసులో ఆ పేపర్ పెట్టింగా. ఎప్పుడు అదే జతల బట్టలు, అవే వస్తువులు, అదే ప్లేసు. ఒకవేళ హోటల్కి వెళ్తే ఆర్డర్ ఇచ్చేది కూడా అదే, ఇంకా వేరే ఫుడ్ ఆర్డర్ ఇచ్చేది లేదు. 2 పరాటా, ఇక్కడ నార్త్కి వెళ్తాం కదా, 2 పరాటా, కొంచెం కర్రీ, ఒక కచ్చి నిమ్మకాయ, ఇది తర్వాత కొన్ని పళ్ళు. ఆ హోటల్స్ వాళ్ళకి ఎంత అలవాటు అయిపోయిందంటే నన్ను చూడగానే సేమ్ మీల్ సార్ అని, సేమ్ మీల్స్ ఫిక్స్ అయిపోయింది. ఇంకపోతే మనసు నిశ్చలంగా ఉంటే, నన్ను ఒక ఆయన చివాట్లు పెట్టిండు, నీకు బుద్ధి ఉందా, నీకేం తెలియదు అన్నాడు అనుకోండి, మనం స్పందించే అవసరం లేదు. ఏమో ఆయనది కరెక్ట్ కావచ్చు, ఏమో తెలియదు. ఆయన పోయిన తర్వాత ఓ పేపర్ మీద రాసుకోండి, విశ్లేషణ చేసుకోండి, ఒక వారం రోజులు గడువు తీసుకోండి, 7 days కంటిన్యూషన్ దాని మీద ఆలోచన చేయండి. ఆయన అన్న దాంట్లో వాస్తవం ఎంత ఉంది, ఆ వాస్తవం ఎంత ఉంది మీరే తేల్చండి. యు ఆర్ జడ్జ్. నాకు తెలియదంటవా? అద్దు, ఏమిది ఎవరికి ఏం తెలియట్లేదు. తెలియకనే కదా ఈ హాస్పిటల్స్ ఇంత పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి, ఈ క్రైమ్ ఇంత పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి, శిక్షలు పెరిగిపోతున్నాయి, మనస్పర్ధలు పెరిగిపోతున్నాయి, మనుషులు విడిపోతుండ్రు. ఇవన్నీ తెలియకనే. వాడు తెలివి లేదంటే తెలియనోనికి తెలివి లేదన్నాడు. అన్నదాన్ని మనము పాజిటివ్గా తీసుకొని ఒక్క చిన్న స్మైల్ వేసేయు, వాడే పిచ్చోడైపోతాడు, వానికి స్ట్రెస్ ఫీల్ అవుతాడు. వీడు ఎందుకు నవ్వే, నన్ను తప్పు అనుకున్నానా, వీడు నిజంగానే వీడు పిచ్చోడు ఉన్నట్టున్నాడు, నేను తిడితే నాకు ఉల్టా తిట్టాలి కదా, అది కాదు. సామరస్యత అనేది
పావులా ఖర్చు లేకుండా జీవించే విధానంలో చాలా తోడ్పడుతుంది అనేది నేను అనుభవిస్తున్న జీవితం. తర్వాత ఈయన చెప్పిన దాని మీద మీరు 2 మాటలు చెప్పండి, ముగిద్దాం. రైసా గారు ప్రతిరోజు చాలా టాక్స్ చెప్తున్నారు. దాన్ని ఆనందం గారు ఆనందంగా స్వీకరించి దాన్ని అనుభవంలో తీసుకుంటున్నారు, అంటే ప్రాక్టికల్గా చేస్తున్నారు. అంటే మధ్యన ఒక వ్యాపారం లేదు, ఏం కలిసి లేదు, చేస్తున్న ఇక్కడ పని expectations లేదు, ఏం లక్ష్యం లేవు. లేదు. ఆనందం గారు మన జీవితంలో గొప్ప పని చేయాలి, అసలు ఏం ఏం లేదు. లేదు. సో ఆయన ఏంటంటే దాన్ని ప్రాక్టికల్గా దాన్ని అనుభవించి అక్కడి నుంచి చెప్తున్నాడు ఆయన. ఆచరించి ఆయన ఆనందంగా చెప్తున్నారు. నాకు ఇదేమనిపించింది అంటే రీసా గారు టాక్స్కి ఇది బోనస్ టాక్స్. రీసా గారు ఎన్లైటన్మెంట్ కోసం జీవితం ఎలా బతకాలన్నది అంతర్లీనంగా కోర్ కోసం చెప్తుంటే మీరు అది పొందడం కోసం ముందు బాహ్యంగా హాయిగా బతకాలి ఫస్ట్. ఈ హాయిగా బతకడం ఎలా అన్నది మీ టాక్స్ వింటే అది నిజంగా ఒక పేపర్ మీద రాసుకున్నా 10 సార్లు విన్నా కూడా చాలా మందిలో మార్పు డెఫినెట్గా వస్తుంది, ఆనందం వస్తుంది. ఆయన ఎవరో తెలియదు ఎవరికి. ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు ఎవరు సెలబ్రిటీస్ కాదు, సాదాసీదా మనుషులు. ఇంకోటి అందరూ సాదాసీదా మనుషులే. మన అజ్ఞానం వల్ల కూడా అట్లా కనిపిస్తున్నాడు అంతే. సో చాలా మంది ఎవరైనా మధ్య మధ్యలో అడుగుతారు నన్ను, ఆనందంగా రావట్లేదు ఈ మధ్యన. ఏమో ఆయన ఇష్టం, ఫ్రీ బర్డ్. మెయిన్ ఇంప్లిమెంటేషన్ అది మీరు చేశారు కాబట్టి చేసింది చేసినట్టుగా చెప్పారు. మీరు అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు, అది కావాలి. ప్రాక్టికల్ మీ లోపల మళ్ళీ పొరలు లేవు, అది మీరు అనుభవిస్తుంది చెప్పారు, అది చాలా అంతే, అది కావాలి. ఏదైనా జ్ఞానికి పెద్ద అరమరికలు తెలియదు, కానీ జ్ఞాని అటోడు ఉన్నట్టు అతడే పెద్ద జ్ఞాని. పుస్తకాలు చదవడము, పెద్ద పెద్ద ఋషుల దగ్గరికి పోవడము, జపాలు తపాలు చేయడము, నాకైతే వీటి గురించి తెలియదు. కానీ ఉన్నది ఉన్నట్టు హ్యాపీగా అర్థం చేసుకొని స్వీకరిస్తే అదే యాగాలు, అదే భోగాలు, అదే ఆనందాలు, వాళ్ళే ధనవంతులు, వాళ్ళే అన్ని రకాలుగా హ్యాపీనెస్ జీవించవచ్చు. ఏం లేదు అందులో. నేనా అనే 2 అక్షరాలు మన మైండ్లో చూస్తే ఆ పురుగు అది తొలుస్తూ ఉంటుంది. ఒక్కసారి వచ్చిన పురుగు సచ్చేదాకా పోదు. మళ్ళీ దాన్ని వెంటనే రిమూవ్ చేయాలి. నేను ఐఎమ్ నథింగ్ రాసుకోండి, ఐఎమ్ నథింగ్. మేము కొన్ని శిక్షణలు ఏర్పాటు చేసినాము. నేను ఏమీ కాదు, ఎవరికి వాళ్ళు రాసుకోవాలి. నేను ఏమీ కాదు, నేను అజ్ఞానుణ్ణి, నేను వివోక్తుని కాదు, నేను చదువుమంతుని కాదు. చదువు అంటే దానికి లెక్కపత్రం లేదు. నేను ధనవంతుని కాదు. ఏం ధనవంతుని? 1 2 కోట్లు 10 కోట్లు ఉంటే ధనవంతుడు కాదు. లక్షల కోట్లు ఉన్నోళ్ళు ఉన్నారు. నువ్వేట ధనవంతుని అవుతావు? ప్రియారిటీ తక్కువనే. అట్లా నేను ఏమి కాదని అన్నీ రాసుకొని వాటిని వంతుల వారీగా మనం టిఫిను, భోజనము, డిన్నర్ ఎట్లా చేస్తామో అన్నీ రాసుకొని దాని మీద స్ట్రెస్ తీసుకునే అవసరం లేదు. ఒక్కొక్కటే ఇవాళ రిసగారితో కలిస్తే అప్పనంగా ఫ్రీ కాస్ట్గా నవ్వుతుండు, చాలా బాగా అనిపిస్తుంది. ఆ నవ్వు మీద నాకు ఈ 1 మంత్ ఎక్సర్సైజ్ 30 పేజీలు రాస్తా. నవ్వు మీద నాకు తోచింది రాస్తా. పెద్ద జ్ఞానిని కాదు, కానీ ఏదో నవ్వు అంటే తెలియదా ఏంటి? నవ్వేటప్పుడు ఇవన్నీ కదలికలు ఉంటాయి, బాడీలో సెల్స్ కూడా యాక్టివేట్ అవుతాయి, బ్రెయిన్ లోపల కొన్ని ఎంజైమ్స్ తయారవుతాయి, చూసే వాళ్ళకు కూడా ఎంజైమ్స్ తయారవుతాయి. ఎట్లయితే మనం చట్నీ కానీ పులుపు కానీ ఇట్లా ముంగట తెచ్చే వరకు నోట్లో ఎట్లయితే లాలజల గ్రంథులు ఊరుతాయో అట్లా అన్ని ఎంజైమ్స్ తయారవుతాయి. సింపుల్ లాజిక్. కానీ దాన్ని మనము ఊతంగా ఏం తీసుకోవాలి, అలా కంటెంట్ అంటే నవ్వు ఈజ్ ఫ్రీ. ఒక్క పైస లేదు నవ్వడానికి, దానికి ఇది లేదు. కానీ ఐస్ క్రీమ్లు, పార్లర్లు, తాగుడు, తినుడు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నాడు, 10 కార్లు పెట్టుకున్నాడు కాదు. అది ఏది ఫ్రీ ఉంటుందో అద్భుతమైన జీవితం. దాన్ని మనం నోట్ చేసుకోవాలా, గమనించాలా, ఆచరించాలా. నేను ఎంత నవ్వుకున్నాం సాయంత్రం. ఈ నవ్వు అనేది నేను కొత్తగా చెప్తున్నది కాదు, మీ అందరికీ తెలిసిన విషయం. కానీ దాని మీద మీకు పట్టు లేదు, దాని మీద మీకు ధ్యాస లేదు. మనకి ఇంత గడ్డం పెరిగితే 3 రోజులకు పోయి సేవింగ్ చేసి కచ్చుకుంటాం బాగాలేదని. కానీ తెలిసిన దాన్ని ఆచరణ చేయడానికి ఓపిక లేదు, దాని మీద పేషెన్స్ అస్సలు లేదు ఎవరికి. అసలు పేషెన్సీ కాదు, పేషెంట్ లాగానే జీవిస్తున్నాం. పేషెన్స్ అంటే ఏదో కొత్తది కాదు. హాస్పిటల్లో మనం అన్నప్పుడు పేషెంట్, ఎవరైనా నచ్చి మాట్లాడితే మెల్లగా పేషెన్స్ తోటి మాట్లాడతాం.
ఇలా జరిగింది అలా జరిగింది. అట్లా నిజ జీవితంలో కూడా పేషెంట్ లాగా మాట్లాడాలి. ఇంకోటి ఈ పదం పేషెంట్ ఒరిజినల్ మీనింగ్ ఏంటో తెలుసా? పేషెంట్ అనే పదానికి హాస్పిటల్కి కానీ మెడిసిన్కి కానీ సూదులకు కానీ మందులకు కానీ ఏ సంబంధం లేదు. ఎవడు పేషెంట్ అంటే ఆరోగ్యం కోసం పేషెన్స్తో ఎదురు చూసేవాడు. దట్ ఈస్ ద రియల్ మీనింగ్. కరెక్ట్. అంతే తప్ప మెడిసిన్కి సంబంధం లేదు. సో పేషెంట్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై హెల్త్, హెన్స్ ఐఎమ్ కాల్డ్ పేషెంట్. ఎవడైతే ఆ పేషెన్స్ ఉండదో వాడు ఇంపేషెంట్ అందాం అంతే. అంటే తొందరపడుతున్నాడు, త్వరగా ఏం చేస్తావు, త్వరగా రిలాక్స్గా మెల్లగా హాయిగా ఆడుతూ పాడుతూ అన్ని పనులు చేసుకోవచ్చు. ఇంకొకటి, ఒక వ్యక్తి ప్రశాంతంగా ఉంటే చాలా పనులు సవ్యంగా జరుగుతాయి. అందరూ గందరగోళ పడ్డారు అనుకో, చాలా తప్పులు జరుగుతాయి. ఒక చిన్న కథ ఉంది. అసలు రెండో ప్రపంచ యుద్ధం ఎలా జరిగిందనేది ఒక కథ. సో హిట్లర్ దగ్గర ఉన్నటువంటి ఒక మేజర్ ఆర్మీ జనరల్ ఇంట్లో ఉన్నాడు, స్నానం చేస్తున్నాడు. అంటే ఎలా జరిగిండొచ్చు అనే దానికి ఒక చిన్న కథ. ఇట్లా జరిగిండొచ్చు, ఎందుకంటే మన లైఫ్లో అట్లా జరుగుతుంది. ఆ సబ్బు డొక్కు ఉంటుంది కదా, ఆ సబ్బు డొక్కు సీల ఉంది. అది లూజ్ ఉండడం వల్ల సబ్బు డొక్కు పెడితే సబ్బు ఇట్లా ఊగితే సబ్బు కింద పడుతుంది. వాడు మెత్తికి మొత్తం రాసుకున్నాడు, సబ్బు అందులో పెడితే కింద పడ్డది. ఇట్లా చూసిండు, మళ్ళీ పెడితే పడ్డది. 5వసారికి వాడికి కోపం వచ్చి ఒక్క తనదంతే సబ్బు డొక్కు ఇరిగిపోయింది. ఇరిగిపోయిన తర్వాత నేను ఎత్తిన నీళ్ళు పోసుకొని బయటకు వచ్చిండు. బయటికి రాగానే కొడుకు చెడ్డీ చేసుకోకుండా సైకిల్ దొక్కుతున్నాడంట. పిల్ల కొట్టిండు ఒకటి. ఇప్పుడు సబ్బు డొక్కు మీద కోపం కొడుకు మీద, చదువుకోపో లాగేసుకోలే అనేసరికి భార్య ఏమంటే బ్రేక్ఫాస్ట్ అది విషం పెట్టి తింటా అన్నట్ట. పెరిగింది అది. అరే నేను ఇప్పుడు ఏమన్నా అంటే మరి తెలియదా, మళ్ళీ ఊకి అడుగుతావు రోజు, పెళ్ళి 20 సంవత్సరాలే, బుద్ధి లేదా, చేసి పెట్టను పోయి, ఏం పీక్కోపో అని ఆమన్నది. అవసరం లేదని చెప్పి వాడు అటనే ప్యాంటు భుజం మీద వేసుకొని, వాడి ఆర్మీ వ్యాన్ ఉంటుంది కదా అందులో కూర్చుంటే, సార్ ప్యాంట్ వేసుకోండి సార్ అంట. నా ప్యాంట్ ఎప్పుడు వేసుకోవాలని నువ్వు చెప్తావారా, నువ్వు నా డ్రైవర్లా ఉండు, బండిది ఫస్ట్ అని తుపాకి తీసినంట. అమ్మ తీస్తున్నాను, బండి స్టార్ట్ చేస్తే బండి స్టార్ట్ కాలేదు. దాంతో వాడిని దౌడకెట్టు ఒకటి కూడా, అసలు నేను వచ్చినప్పుడే బండి స్టార్ట్ చేసుకుని పెట్టుకోవాలని తెలీదా, జస్ట్ ఫెలో, సార్ 5 నిమిషాలు రిపేర్ చేసుకొస్తా, అవసరం లేదు, నువ్వు వద్దు, నీ బండి వద్దు, నీకు అతదు, నడుచుకుంటా ప్యాంట్ భుజం మీద వేసుకుని అట్లే పోయినంట. పోయిన తర్వాత హిట్లర్ లోపల మీటింగ్లో ఉన్నాడు. లోపలికి పోగానే ఆపారు, సార్ మీటింగ్ నడుస్తుందంటే, నడుస్తే ఏంది లోపలికి పోవద్దా ఇప్పుడు, రోజు ఏంది న్యూసెన్స్, మేము కూర్చుంటే ఆయన రాడా అంటే మేము పోకూడదా అని చెప్పి, ఓకే సార్ సీరియస్ ఉన్నాడు, ఆ జనరల్ గారు వస్తారంటే రమ్మని చెప్పినాడు. హిట్లర్ మస్తు యాంగ్రీ ఉన్నాడు అసలు. దరువు తీయగానే అప్పుడు హిట్లర్ చెప్తున్నాడంట, ఈ అమెరికా దీని మీద మనం ఏం చేస్తే మన దేశం బాగుంటుంది అంటే బాంబేద్దాం అనంట. అట్లా రెండో ప్రపంచ యుద్ధానికి బీజం పడ్డది. ఆ రోజు సబ్బు డొక్కు సీల కరెక్ట్ కొట్టుంటే రెండో ప్రపంచ యుద్ధం వచ్చుండేది కాదు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అయినప్పటికీ రియల్గా ఇట్లా జరుగుతుంది. 100%. చిన్న వాటికి పైలప్ చేసి దాన్ని లింక్ చేసి ఒకరిని తిట్టి, వాడు తిట్టగానే బయటికి వేగంగా వెళ్ళిపోయి ఆటలు రోడ్డు మీద కూడా అడ్డం వస్తే వాడిని తిట్టి చివరికి పోలీస్ కేసు అయ్యి రిగ్రెట్ అవుతూ ఉంటాయి. 100%. ఓవరాల్ ఏంటంటే ఆనందము కోసం వెతుకుతున్న జనాభా కోట్లలో ఉన్నది కదా, ఎక్కడ లేదండి, మన లోపలనే ఉంది. మనమే దాన్ని బయటికి తీయాలి. ఏం శ్రమ అవసరం లేదు, ఏం శిక్షణ అవసరం లేదు, దీనికి భాష అవసరం లేదు, దీనికి చదువు అంతకన్నా అవసరం లేదు, పుస్తక పఠనం అవసరం లేదు, వీడియోలు చూడడం అవసరం లేదు. ఏది ఉన్నదో దాన్ని మనం పేపర్ మీద రాసుకొని ఇంకెట్లా చేస్తే బాగుంటుంది, చాలు. 1000 వీడియోలు చూసి ఒక్కటి అమలు చేయకపోతే ఎందుకండి? అది పాయింట్. లక్షల మందిని చూస్తున్నాము, కానీ అమలు ఎంతమంది చేస్తున్నాం అనేది, ఆ చేసే వ్యక్తులు ఎన్ని గంటలు దాన్ని అమలు చేస్తున్నాం అనేది, ఎంత ఆనందం అనుభవిస్తున్నాం అనేది మనము. కానీ ఒక్కటి గమనించాలంటే ఆన్ పేపర్, యు పుట్ ఆన్ పేపర్. నువ్వు ఏదన్నా ఎక్కువైనా జ్వరం వచ్చినా పేపర్ దాని మీద జ్వరం వచ్చిందని రాసుకోవాలి. దాని మీద మనం టెక్నిక్ ముందుకోవచ్చు. ఆన్ పేపర్ లేకపోతే నాలాంటి అమాయకుడు నా జ్ఞాపశక్తి బాగుంది అనుకునే భ్రమలల్లా మర్చిపోతూ ఉంటాం. ఒక ఆయనకు ఫోన్ చేస్తా అనుకుంటాం, 1 year అవుతుంది ఫోన్ చేస్తాం, అది వరకు వాడు చచ్చిపోతాడు. అరే బతుకున్నప్పుడు చేయకపోతే ఏంటండి ఫోన్ కాల్కు, ఒక్కటే క్షణం, దానికి నీకేం ఖర్చు లేదు, రూపాయి ఖర్చు లేదు, ఒకటే క్షణం. అనుకోవద్దు, అనుకుంటే చేసేయాలి.
అనుకుంటే చేసేయాలా. అదే మనం షార్ట్ ఫిల్మ్ చేసినాం కదా, చేస్తే చెయ్యి లేకపోతే చెయ్యక కానీ ఊరికి ఆలోచిస్తూ కూర్చోకు. ఇప్పుడు విన్నయాన్ని మీరు అమలు చేయాలనుకుంటున్నారు కదా, అనుకుంటా. నేను కూడా ఒకప్పుడు అట్నే అనుకునేవాడిని, కానీ ఇప్పుడు అట్లా కాదు. అమలు చేసేవాడిని, ఆనందించేవాడిని, ఆస్వాదించేవాడిని, అద్భుతమైన ఫలితాలు సేకరించేవాడిని, నా తృప్తికరమైన జీవితాన్ని క్షణక్షణం గడుపుతున్న వాడిని. బాగుంది. ఎన్ని లాభాలు. ఒక చిన్న ప్రయోగం. నెక్స్ట్ ఎప్పుడైనా గొడవ అవుతుంది కదా, మాట్లాడుకోకుండా పేపర్ మీద రాసేయాలి అదంతా. అప్పుడు వాళ్ళు కూడా రాసేయాలి, నీకు బుద్ధి లేదని రాసేయాలి. అంతే. అట్లా అంటామని రాసేయాలి. నాకు తెలిసి 5 నిమిషాలు ఆపేస్తారు వద్దురా ఆయన, రాసి 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 చేయని ప్లేస్. అప్పుడు ఒకటే మాట, నువ్వు వెళ్ళి పడుకో, నేను వెళ్ళి పడుకుంటా. అంటే మనం మాటని ఊరికే వస్తుంది కదా అని వీఆర్ వేస్టింగ్ టూ మచ్. దాన్ని మంచి డబ్బును మంచిగా ఉపయోగించుకోవాలి, వాటర్ని మంచిగా అదొక చైతన్యం నుంచి రావాలి బయట. మాటే మంత్రము. మంత్రం ఏదో కాదు, మాటే సాధారణ మాటే మంత్రం. అవును, ఈ ఉచ్చారణ చేసే ఇవి కాదు మంత్రాలు. అలాగే వేస్ట్ ఇట్లాంటి మెలికలు నేను నేర్చుకుంటున్నా వీరి వీడియోల వల్ల, వీరిని కలవడం వల్ల. ఊరికే వదలను, ఆ ఫలితాలన్నీ అనుభవించే శేష జీవితాన్ని గడుపుతాం. సూపర్. పూల పార్క్ ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. మంచిగా అనిపిస్తుంది. అయితే నేల స్వభావం అంత బాగాలేకపోయినా పాపం అర్థం చేసుకొని అక్కడక్కడక్కడక్కడ పూలు చూడాలన్నది ఇప్పుడు కనిపిస్తుంది. బంతి పూలు, తర్వాత గోరింక పూలు, మందార పూలు, బాగుంది చాలా. తర్వాత కనకాంబరాలు, తర్వాత గడ్డి పూలు, తర్వాత తమలపాకులు చెట్టు ఎంత బాగా వచ్చింది. మంచి పేరు పెట్టండి దీనికి పూల పార్కే. పూల పార్కే. పార్క్ నా కామన్ పూప, అది ఏదైనా ఒక మీనింగ్ఫుల్. శ్రీ పూప. పోనీ మీరే పెట్టండి. ఏం చెప్పారు? పూల అదే పప్ప, పుప్ప, పూప. అంటే పప్ప నేను, పుప్ప అంటే పుప్పాల కూడా, పూప అంటే పూల పార్క్. వెరీ గుడ్. అన్ని పాలే, 6 పాలు. పదండి కొంచెం తినేస్తే ఈరోజుకి మనం సెలవు తీసుకోవచ్చు. ఇది ఆనందం గారితో మాట్లాడితే ఎంత ఆనందంగా ఉంటుంది అంటే, ఆయన ఈజ్ ఇంప్లిమెంటింగ్. రెండోది, ఆయనకు చెప్పవలసిన అవసరం లేదు. దీనికి ఆనందవనం. ఆనందవనం బాగుంది. సో చెప్పవలసిన అవసరం లేదు కదా. కూర్చుంటే ఆనందంగా అనిపించింది. అవును, బాగుంటుంది. ఆనంద్ గారి మాటలు వింటే ఇంకా ఆనందం అనిపించింది. రీసాగర్తో ఉంటే ఇంకా పరమానందంగా. ఇట్స్ ఆనందవనం. ఈసారి మళ్ళీ అరుణాచలం పోదాం. వెళ్దాం, అరుణాచలం పోదాం, పెయింటింగ్స్ వేద్దాం. ఇది ప్రస్తుతానికి పూల పార్క్ నుంచి సైనింగ్ ఆఫ్. అసలు ఊరికి అటు తిప్పి చూపి బెట. ప్రస్తుతానికి ఇంతే. రీసారస్ అయ్యా, నేనైతే ఏం బాగుంది అనుకోను. ఉంది అంతే, ఉంది. అయ్యగారు ఉన్నాడు అంతే. అంతే, బాగున్నాడు. బాగుంది బాలేదంతా మనసు ఆట. నేను ఫీల్ అవ్వట్లేదు. రిసా గారు చాలా బాగున్నారు. ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్. 1% కూడా ఫీల్ అవ్వను. ఉన్నారు అంతే. బస్ కథం. అల్టిమేట్ స్టేట్మెంట్. ఆధ్యాత్మికతలో చర్మస్థితి. చాలా బాగున్నాడు. బాగున్నాడు. అసలు ఈరోజు సూర్యోదయం ఎంత బాగుంది కాదు, సూర్యోదయం ఉంది, బాగున్నాడు, ఉన్నాడు అంతే. విశేషణం తీసేస్తేనే ఆధ్యాత్మికత చెప్పబడుతుంది.